సో ఇవాళ ధ్యాన సప్తాహ మహాసభలు మొదటి రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిగ్నిటరీస్ డిఎస్పి మహబూబ్ బాషా గారికి, అలాగే పబ్బిశెట్టి సురేష్ కుమార్ గారికి, మరియు ఎంతోమంది ఎన్నో ఊళ్ళ నుంచి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ, ముఖ్యంగా ఇవాళ మన ప్రోగ్రాం జరిపే ఈ 7 రోజుల్లో మొట్టమొదటి రోజు ఇచ్చేసినటువంటి రహీం గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. గట్టిగా చప్పట్లు. మొట్టమొదటగా ఇవాళ ల్యాంప్ లైటింగ్ చేసుకొని మళ్ళా విచ్చేస్తాం, అందుకే నేను పిలవలేదు, ప్లీజ్. సో ఇవాళ ఈ ప్రోగ్రాం ల్యాంప్ లైటింగ్తో స్టార్ట్ చేసుకుందాం. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డిఎస్పి గారు, పబ్బిశెట్టి సురేష్ కుమార్ గారు, ఇవాళ కార్యక్రమానికి గావించేదానికి విచ్చేసినటువంటి శ్రీ రహీం గారు వరంగల్ నుంచి విచ్చేశారు, వారిని రావాల్సిందిగా, అలాగే డాక్టర్ బైరెడ్డి గారిని మన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి, అలాగే సెక్రటరీ జంగమయ్య గారిని స్టార్ట్ చేయండి. గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఇవాళ అద్భుతమైన సప్తాహ కార్యక్రమాన్ని మొదటి రోజు గావించేదానికి విచ్చేసినటువంటి శ్రీ ధ్యానరత్న అబ్దుల్ రహీం గారికి వరంగల్, వారి గట్టిగా చప్పట్లతో స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇవాళ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ డిఎస్పి గారు మహబూబ్ బాషా గారిని డాయస్ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే మరొక ముఖ్య అతిథి పబ్బిశెట్టి సురేష్ కుమార్ గారిని డయాస్ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే డాక్టర్ బైరెడ్డి గారిని ఇచ్చేవలసిందిగా కోరుచున్నాను. కడప నుంచి విచ్చేసినటువంటి శ్రీ ఓబాయ్ గారిని డయాస్ పైకి రావాల్సిందిగా, సీనియర్ మాస్టర్, గత 30 సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో వేల కార్యక్రమాల్లో ఉంటూ ఎంతోమందిని, లక్షలు దాటిపోయి కోట్లకు వచ్చింది, అంతమందిని ధ్యానులుగా మలిచిన శ్రీ ఓబయ్య గారికి సాదరంగా స్వాగతం, సుస్వాగతం. చప్పట్లు కొంచెం గట్టిగా కొడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. చప్పట్లు గట్టిగా కొట్టే వాళ్ళకు జీవితంలో హార్ట్ అటాక్ రాదంట. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఒక సర్వే చేశారు. ఆడ కాకుండా మగ కాకుండా ఇజ్రాయెల్కు ఎప్పుడూ కానీ వారికి హార్ట్ అటాక్ రాలేదంట ప్రపంచంలో. ఎందుకంటే వాళ్ళు రోజు చప్పట్లు కొడతారంట. అందుకని మనం కూడా చప్పట్లు కొడితే జీవితంలో హార్ట్ అటాక్ రాదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరొక సీనియర్ మాస్టర్ కడప నుంచి విచ్చేశారు శ్రీ రామసుబ్బారెడ్డి గారు, వారిని డయాస్ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇవాళ ధ్యాన సప్తాహ మహాసభలు 7 రోజుల మహాసభల్లో ఈరోజు మొదటి రోజు. ఈ సప్తాహ సభలు రాచవీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గత 14-15 సంవత్సరాలుగా చేస్తున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో రాయచోటే కాకుండా ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో కార్యక్రమాలు, ఇక్కడ రాయచోటిలో ఎన్నో ప్రోగ్రామ్స్, మరి ముఖ్యంగా ధ్యాన సప్తాహ మహాసభలు చక్కగా అద్భుతంగా 7 రోజులు 7 మంది అద్భుతమైన గురువులచే ఈ అద్భుతమైన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా కుల మతాలు, స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరూ విచ్చేసి, ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు. ఒక్కసారి ఈ ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చప్పట్లు, చప్పట్లు. ఎందుకంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గత 40 సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని స్థాపించి గొప్ప ఉద్దేశంతో ధ్యాన జగత్ కావాలి, ప్రేమ జగత్ కావాలి, అహింస జగత్ కావాలి అనే గొప్ప ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది.
ఇప్పటికీ ఎన్నో వందల సొసైటీస్ దేశవ్యాప్తంగా మరి ప్రపంచవ్యాప్తంగా శాఖలు విస్తరించి ఇవాళ ఎన్నో లక్షల మంది దాటి కోట్ల మంది దాటి ఎంతోమందికి ఈ ధ్యానాన్ని చేరవేస్తున్నాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా. ఇక్కడైతే ఏమి మన చుట్టుపక్కల మన కొట్టాల దగ్గరలో ఎత్తుకుంటే ప్రొద్దుటూర్ పెద్ద పెద్ద సెంటర్స్ రెడీ అయితే ఉన్నాయి. మననే కడతాళ్ అద్భుతంగా 11 రోజుల కార్యక్రమం జరిగింది. అలాగే అమెరికాలో ఎక్కడ చూసినా సారు వాళ్ళ కోడలు కొడుకు ఎన్నో దేశాల్లో ఎన్నో ప్రదేశాల్లో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఎంతోమంది. ముఖ్యంగా ఉద్దేశం ధ్యాన జగత్ కావాలి, ఈ అద్భుతమైన ప్రపంచం గమనం అద్భుత దిశలోకి పయనించేదానికి మన ప్రయత్నం చేస్తూనే ఉండాలనే గొప్ప ఉద్దేశంతో పత్రిజీ గారు స్థాపించారు. ఇవాళ ఎన్నో సొసైటీస్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ కృషి వల్ల మొన్ననే మన మోడీ గారు ప్రధానమంత్రి గారు 10,000 మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేసే ఒక బిల్డింగ్ని మొన్ననే స్టార్ట్ చేశారు. వారికి గట్టిగా చప్పట్లు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే వెళ్తూ ఉన్నారు ఎవరికి పాటి వాళ్ళు. సో ఎందుకు ఇవంతా కూడా ప్రమోషన్, ఒక దిశ మారుతూనే ఉంది, అద్భుతమైన దిశ. ఇవాళ సైంటిస్టులు కూడా ఈ ధ్యానాన్ని తెలుసుకొని వాళ్ళు మీరు బ్రౌజ్ చేస్తే కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉండే పరిస్థితులకు ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది మరీ ఎక్కువగా పెరిగింది. ఈ స్ట్రెస్ తగ్గాలన్నా, ఆరోగ్య సమస్యలు దాటుకొని వెళ్ళాలన్నా, అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొందాలన్నా కూడా మనకు ముఖ్యమైనటువంటిది ధ్యానము ధ్యానము ధ్యానం. ధ్యానం ద్వారా ఆరోగ్య సమస్యలు అయితే చాలా చిన్నవి. ఆరోగ్యము, ఆనందము, ఆత్మజ్ఞానం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు అయినటువంటి ఈ ప్రోగ్రాంను ఈ 7 రోజుల్లో 7 మంది అద్భుతమైన మాస్టర్లతో జరిపేదానికి రాచవేడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇవాళ ఇంత అద్భుతమైన కార్యక్రమానికి నడుము మిగిచి జరిపిస్తూ ఉంది. వాళ్ళందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ ముఖ్యంగా మన ముఖ్య అతిథులు ఇచ్చేశారు. వారు మాట్లాడే ముందుగా శ్రీ రామసుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఒక 5 నిమిషాలు కోరుచున్నాను. విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత శ్రీమతి స్వర్ణమాల పత్రి గారికి, సృష్టిలోని సకల యోగీశ్వరులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈరోజు అన్నమయ్య జిల్లాలో తలమానికంగా ఉన్నటువంటి రాచవీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు, మహా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఇక్కడి నుంచే నాంది పలికింది అన్నమయ్య జిల్లాలో. మరి చిన్న చిన్నగా వ్యాపిస్తూ ఈవెన్ మన రూరల్ ఏరియా కూడా ప్రాకింది ఇప్పుడు. దీన్ని బేస్ చేసుకొని ఎన్నో జరుగుతున్నాయి మనకు తెలియకుండానే. మరి అటువంటి దాంట్లో మెయిన్గా ఉన్నటువంటి రాచవీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ జిల్లా కేంద్రంగా ఉంటూ మరి అద్భుతమైనటువంటి ఈ 7 రోజుల ధ్యాన సప్తాహ మహాసభలకు ఇచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో 28 సంవత్సరాల క్రితం ఈ పిఎస్ఎస్ఎంలో ప్రస్థానం జరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రధాన ధ్యేయంగా వృత్తులు కూడా పక్కన పెట్టేసి దీన్నే ధ్యేయంగా తీసుకొని ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఈ ఆత్మజ్ఞాన ప్రబోధాన్ని ఇవ్వడం జరిగింది. మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి సతీష్ గారు ఇందాక చెప్పారు. మరి మా చిరంజీవి రమేష్ కుమార్ రెడ్డి, మా కోడలు చిరంజీవి మాధవి వారు ఈజిప్టులో, తర్వాత ఇప్పుడు జర్మనీలో, ఈ విధంగా అదర్ కంట్రీస్లో అక్కడక్కడ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా కూడా మిగతా సమయాల్లో మా కోడలైతే జాబ్కి రిజైన్ చేసి ఫుల్ టైం దీన్నే కేటాయించారు. మరి మా కుటుంబంలో మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, మా భార్య,
తర్వాత మా కొడుకులు కోడళ్ళు, తర్వాత వారికి పుట్టిన పిల్లలు, మొత్తం 4 జనరేషన్స్ ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం. ఇంట గెలిచి రచ్చ గెలిచాలి, ఇంట గెలిచి రచ్చ గెలిచాలి. నేను మారి మా ఇంట్లో మారకపోతే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, కార్యక్రమాలకు ఆటంకాలు జరుగుతుంటాయి. కాబట్టి ఇంట్లో మనం మోల్డ్ చేసుకోవాలి. అంత త్వరగా వాళ్ళు చేంజ్ కారు, కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం చేసిన ఈ ధ్యానం యొక్క శక్తి ద్వారా, ఆ వైబ్రేషన్స్ ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మారుతారు. అలాగే ఈరోజు ఈ సభా ప్రాంగణంలో ఇంతమంది ఉన్నారంటే వాళ్ళందరూ మార్పు కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ఆత్మను తెలుసుకోవడానికి, ఆత్మ జ్ఞానము తెలుసుకోవడానికి ఈ సభలు ఏర్పాటు చేయబడినాయి. కట్టెయందు నిప్పు కానని చందము, ఈ తనువునందు ఆత్మ తగిలియుండు, ఈ తనువునందు ఆత్మ తగిలియుండు, మరులు గొల్పి పిదప మార్కొనవలయ విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన గారు. సింపుల్గా కట్టెలో నిప్పు ఉంది, కానీ ఆ కట్టెను పగలగొట్టి చూస్తే నిప్పు కనిపించదు. కానీ ఆ 2 కర్రలను ఒరిపిడి చేసిన దాని వలన ఏమవుతుందంటే అక్కడ నిప్పు రగులుకుంటుంది. ఆ విధంగానే ఒక విత్తనం ఉంది, విత్తనంలో మహావృక్షం దాగి ఉంది, కానీ విత్తనాన్ని పగలగొట్టి చూస్తే ఆ వృక్షం కనిపించదు. దాన్ని చేయవలసిన ప్రాసెస్ చేస్తే అక్కడి నుంచి ఆ మహావృక్షము ఆ భూమిని చీల్చుకొని వస్తుంది. అదేవిధంగా ఈ శరీరంలో ఆత్మ ఉంది, అన్ని జీవరాశుల్లో ఈ ఆత్మ ఉంది, విశ్వమంతా వ్యాపించి ఉంది. కానీ నాకు కంటికి కనిపించలేదే అని అంటే మాత్రం ఇందాక చెప్పుకున్నట్లే ఇప్పుడు ఈ శరీరంలో ఆత్మ ఉంది అన్నాము, ఈ శరీరాన్ని కోసి చూస్తే కనిపించదు, ఇది కనిపించదు. కానీ ఇది సాధన ద్వారా సమకూరు ధరలోన సాధన చేయాలి, అభ్యాసం చేయాలి. డాక్టర్ గారు కోసి చూస్తారు, శస్త్రచికిత్స చేసినప్పుడు వారికి ఏమైనా కనిపిస్తుందా? వారికి కనిపించదు, ఎవరికి కనిపించదు. అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి ఇలాగే ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇస్తూ ఉంటే మఠంలో కడజాతి కక్కయ్య గారు చెట్టు చాటును విండి ఆ ఆత్మ ప్రబోధాన్ని విన్ని మరి లోపల పరమాత్మ ఉన్నాడని చెప్పేసి స్వామి అక్కడ చెప్తున్నారు కదా, చూద్దామని చెప్పేసి వెంటనే ప్రాక్టికల్కి వెళ్ళాడు. ఆయన ప్రాక్టికల్కి వెళ్ళి తన సతీమణిని కత్తి తీసుకుని కోశాడు, లోపల దేవుడు ఉన్నాడంట చూడాలి అని చెప్పేసి. ఏమైంది? కక్కయ్య గారికి కనిపించాడా? అది పరమాత్మ కనిపించలే. కానీ మళ్ళా బోరుమని ఏడుస్తూ స్వామి దగ్గరికి వచ్చారు, వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరికి. వచ్చినప్పుడు నువ్వు అరకొర ధ్యానంతో ఈ నాలెడ్జ్తో నువ్వు వెళ్ళావు, పూర్తిగా వినకుండా ఈ పద్ధతి ఏమిటి ఎలా అనేది తెలుసుకోకుండా వెళ్ళావు నాయన, పొరపాటు చేసావు పద అని చెప్పేసి అప్పుడు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర ఉన్నటువంటి యోగశక్తి ద్వారా వాళ్ళ భార్యను బ్రతికించగలిగాడు. చూసారా? ప్రతిదానికి కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి, తర్వాత ప్రాక్టీస్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా క్లుప్తంగా అద్భుతమైన విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ. అలాగే మరొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ కడప నుంచి విచ్చేశారు శ్రీ వెంకట సుబ్బయ్య గారు. వారిని డాష్ బ్యాక్ రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వీరంతా కూడా ఎన్నో సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉంటూ ఎంతోమందిని ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దిన మహానుభావులు. సో ఇవాళ ఉదయం భగవద్గీత పోటీలు జరిగాయి. సో ఎంతోమంది పిల్లలు చక్కగా అద్భుతంగా వారి ప్రజెంటేషన్ ఇచ్చారు. వారికి అద్భుతంగా వాళ్ళ ప్రజెంటేషన్ ఇచ్చిన 2 గ్రూపుల్లో ముగ్గురికి ఇవాళ ఈవినింగ్ బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ప్రకటించాం. వారందరూ ఇచ్చేసారా? ఒకసారి నా నోటీస్కి తెలియదు. అందరు వచ్చారా? ఓకే, 5 minutes 10 minutes. సో అలాగే ఇంకొక మాస్టర్ శ్రీ ఓబయ్ గారు, వారిని అందరికీ సుపరిచితులు. సో చూడు, మీరు వస్తారంటే అందరూ చప్పట్లతోనే, ఎందుకంటే నవ్వుల రారాజు ఈయన పేరు. సో వారిని 2 minutes మాట్లాడవలసిందిగా, ఎందుకంటే ఇవాళ చాలా అన్నీ కావాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ, స్టేజ్ని అలంకరించిన పెద్దలకు నమస్కరిస్తూ, దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ నా నమస్సుమాంజలి అర్పిస్తున్నాను. నా పేరు ఓబయ్ అండి, కడప ఓబయ్ అంటారు నన్ను. మరి 25 సంవత్సరాల క్రితం నేను ఒక పేషెంట్గా ఉన్నాను.
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కడపకు రావడం, వారి ద్వారా ధ్యానం నేర్చుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొంది వారి యొక్క అనుజ్ఞ మేరకు వారి ఆదేశం మేరకు ధ్యాన ప్రచారానికి నడుం బిగించాను. ఆర్టీసీ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా రిజైన్ చేసి బయటకు వచ్చేసాను గురువుగారి ఆదేశం మేరకు. అప్పటికి 3 అమ్మాయిలు చదువుతున్నారు, బాడిగింట్లో ఉన్నా. ఈ 25 సంవత్సరాల కాలంలో 3కి అద్భుతంగా 2కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. కారణం ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని నువ్వు కాపాడు, నీ చేత కాపాడిన ధర్మం నేను కాపాడుతూ ఉంటుంది. మరి ఈ ప్రపంచం అతలాకుతలం అవుతూ ఉంది. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, ఎక్కడ చూసినా ఏడుపులు, పెడబొబ్బలు, దుఃఖము, ఎక్కడ చూసినా అనారోగ్యాలు. ఇటువంటి సమాజంలో మనం ఈరోజు బతికే అవకాశాలు కనిపించడం లేదు. మరి ఆ పరంపరలో భాగమే నేను ఇప్పటి వరకు 1,00,00,000 మందికి ధ్యానం నేర్పించాను. నా లక్ష్యం ఒక్కటే, కోటీశ్వరుని కావాలి అని కోటీశ్వరుని అయ్యాను. 1,00,00,000 మందికి ధ్యానం నేర్పించి చాలు, నా జన్మ ధన్యమైపోయిందని నేను భావిస్తూ ఉన్నాను. మిత్రులారా, మానవుడు ఈ భూమి మీద ఎస్పీ అవుతాడు, 1 జీరో వస్తుంది. డిఎస్పీ అవుతాడు, 1 జీరో వస్తుంది. ఎమ్మెల్యే అవుతాడు, 1 జీరో వస్తుంది. ఎంపీ అవుతాడు, 1 జీరో వస్తుంది. మినిస్టర్ అవుతాడు, 1 జీరో వస్తుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అవుతాడు, రాష్ట్రపతి, అన్ని జీరోలు. 9 జీరోలు సాధిస్తాడు మానవుడు ఈ భూమి మీద. 9 జీరోలే, అవి జీరోలుగానే ఉంటాయి. దాని పక్కన 1 వస్తే అది 100 కోట్లు అయ్యింది. 1 తీసేస్తే అన్ని జీరోలు. ఆ ఒక్కదాని పేరే ధ్యానము, జ్ఞానం. ఆ 1 సాధించండి. 20 సంవత్సరాల క్రితం నేను పిరమిడ్ సొసైటీ ధ్యాన కేంద్రంలో అందరికీ ధ్యానం నేర్పించి కిందికి వచ్చాను. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీప్ వచ్చింది. అయ్యా, మా ఎస్పీ గారు పిలిచారు, నిన్ను రమ్మన్నారు అని. అయ్యా, నేను ధ్యానం మాస్టర్, నన్ను ఎందుకు పిలుస్తారయ్యా అంటే, లేదయ్యా నువ్వే, ఇదో నీ పేరే. సరే, పోలీసు వాళ్ళకి ఎందుకు గొడవ అనిపోయినా. పోతే ఆ పోలీసు వాళ్ళు 2 గన్లు పట్టుకొని లోపలికి తీసిపోయారు నన్ను. ఆ లోపల తీస్తే ఇదేదో భయం వేసి ఎన్కౌంటర్ ఉన్నట్టుంది అనుకుని భయం వేసింది. లోపల తీసిపోయి కూర్చోబెట్టారు. 5 నిమిషాలు ఒకసారి వచ్చాడు అక్కడి నుంచి. వచ్చి, అయ్యా నీతో పనింది అన్నాడు. లేచి నిలబడి నమస్తే సార్ అంటే, కూర్చో అన్నాడు. కూర్చోబెట్టి, అమ్మయ్య ఎన్కౌంటర్ లేదని అర్థమైంది. ఆయన కాఫీ తెచ్చినాడు. 2 కాఫీ తాగినాం. అమ్మయ్య ధైర్యం వచ్చేసింది. ఏమి లేదు, నాకు కొంచెం ధ్యానం నేర్పి అన్నాడు. అబ్బా హ్యాపీ, తప్పకుండా నేర్పిస్తాను సార్. నేను మీ సెంటర్కు రాను, నువ్వే మా ఇంటికి రావాలా, మా బంగ్లాకు రావాలా. వస్తాను సార్. 2 నెలలు ఆయన దగ్గరికి వెళ్ళాను. ముందు 10 రోజులు పోయి ధ్యానం నేర్పించాను. ధ్యానంలో కూర్చోబెట్టి, ఏం సార్ 10 రోజుల తర్వాత ఎట్టుంది సార్ అంటే, ధ్యానంలో కూర్చుంటే జిల్లాలో ఉండే పోలీస్ స్టేషన్లన్నీ కనిపిస్తాడు నాకు అంటున్నాడు. ఓయమ్మ, నీకు పోలీస్ స్టేషన్లు కనిపిస్తా, ఇంకేం కనిపిస్తాయి నీకు ఈ ధ్యానం చాలదని 20 ఆసనాలు వేయించిన. 20 ఆసనాలు, 4 ప్రాణాయామాలు చేపించి రోజు 1.5 గంట ధ్యానం చేయించిన. 30 రోజుల తర్వాత ఎట్టుంది సార్ అంటే, అయ్యా నిద్ర పడుతుంది అయ్యా, ఆలోచనలు తగ్గిపోయినాయి అన్నాడు. 40 రోజుల తర్వాత బాగుంది అయ్యా. 50 రోజుల తర్వాత, అయ్యా గురకలు పెట్టి నిద్రపోతాడా, చాలా బాగుంది నాకు, ఇంకా మర్చిపోలేను నేను అన్నాడు. ఆ తర్వాత ఎస్పీ గారు వెళ్ళిపోయారు. ఇంకొక ఎస్పీ కడపలో ఉండే డిఎస్పీలు అందరికీ ధ్యానం నేర్పించిన. ఇప్పుడు ఈ డిఎస్పీ గారు వచ్చారు, వాళ్ళు కూడా ధ్యానం చేయమని చెబుతూ ఉన్నా. కాబట్టి మిత్రులారా, ఈ భూమి మీద అన్నీ సాధిస్తాడు మానవుడు, కానీ ఒక్క ధ్యానం మాత్రం ఉండదు, ఒక్క మనశ్శాంతి మాత్రం ఉండదు, ఒక్క ఆరోగ్యం మాత్రం ఉండదు. అది ఎక్కడా దొరకదు. 1 రూపాయి ఖర్చు లేకుండా రాచవీడు పిరమిడ్ సొసైటీ వారు అందిస్తున్నారు. సతీష్ గారు 30 సంవత్సరాలుగా వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. 30 సంవత్సరాల గజనీ మహాత్మా మాదిరిగా, ఔరంగజేబు మాదిరిగా దాడి చేస్తూనే ఉన్నాడు. పిరమిడ్ సొసైటీ ద్వారా రాయచోటి ప్రజలను ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దాలని, వాళ్ళ లక్ష్యం నెరవేరాలని, రాయచోటి ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, వైభోగంగా జీవించాలని మనసారా కోరుకుంటూ, ఒక్కసారి మీరు నవ్వుతే నేను విరమించేస్తాను. ఒకసారి నా భార్యను తీసుకొని తిన్నాలకు పోయాడు భర్త. తిన్నాలంతా తిరుగుతున్నాడు, భార్య తప్పిపోయింది. నిజంగా భార్య మీద ప్రేమ ఉంటే ఎత్తుకోవాలనా లేదా? ఆడ రాముని గుడి ఉంటే పోయి రాముని గుడిలో కూర్చున్నాడు. రామా, నా భార్య తప్పిపోయింది, కొంచెం వెతికి పెట్టంటాడు. ఒరే తప్పిపోయింది నీ భార్య, నన్ను ఎత్తుకమంటావేమిరా? సీతమ్మనే నేను ఎత్తుక్కోలేదురా, ఆంజనేయుడు ఎతికిచ్చాడు, ఆయన దగ్గరికి బాగుంటున్నాడు. ఊరికొద్దులే, నీకు నేను కళ్యాణం చేయిస్తా అంటాడు. నీ కళ్యాణం మీద వాన గుడిసా, నీ కళ్యాణం వద్దు, ఏమొద్దు. 1000 సంవత్సరాల నుంచి తాళి కట్టలేక చచ్చిపోతాడా. ఆ తల్లి ఏమో తల వంచలేక ఆమె ఇబ్బంది పడుతుంది. ఏమొద్దు, ఆంజనేయుని కాడికి పో. ఆంజనేయుని కాడికి పోయి, ఓం ఆంజనేయ, ప్రసన్న ఆంజనేయ, నా భార్య తప్పిపోయింది, కొంచెం వెతికి పెట్టు, ఊరికొద్దులే, నీకు ఆకు పూజ చేయిస్తా అంటారు.
ఆయనకేమో కళ్యాణం, నాకేమో ఆకు పూజ. దేశంలో అందరి భార్యలు తప్పిపోతే ఎతికి పెట్టే పని నాది. అంటే నాకు పెళ్ళి లేదనే, నాకు భార్య లేదనే. ఒరే మూర్ఖుడా, సీతమ్మను కూడా నేను ఎతకలేదురా. వారు దేశమంతా తిరిగి తిరిగి నా దగ్గరకు వచ్చే దారి చూపించిన. పో ఎతుకు, చెంపకు బట్టి వాంచి పారేస్తే పోయి తిన్నాలంతా తిరిగితే భార్య దొరికింది. కథ సుఖాంతమైంది. ఎవరి భార్యని వాడే ఎత్తుక్కోవాలా, ఎవరి భర్తను వాళ్ళే ఎత్తుక్కోవాలా, ఎవరి జ్ఞానం వారే సంపాదించుకోవాలా, ఎవరి ఆనందం వారిది, ఎవరి జ్ఞానం వారిది, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అత్యద్భుతంగా చెప్పి గొప్ప సందేశాన్ని బుద్ధ భగవానుడు చెప్పిన గొప్ప సందేశాన్ని అందించారు నవ్వులతో. మరొకసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం చప్పట్లతో. ఆయనకు చప్పట్లు కొడితే సరిపోదు, నవ్వుతూ చప్పట్లు కొట్టాలి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.